పంతులు గారు, రాధిక చేతులు ఎర్రగా పండాయి, కానీ బొబ్బలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ పూజ కాకుండా ఇంకెప్పుడైనా చేసుకోవచ్చా? పోనీ వేరే పరిహారం ఏమైనా ఉందా? చెప్పండి పంతులు గారు. లేదమ్మా, ఈ వ్రతంలో అమ్మవారు అగ్ని పరీక్షకి గురి చేశారు. దానికి ఓర్చుకుని పూజ చేస్తేనే ఫలితం దక్కుతుంది. పూజ ఆపడం మంచిది కాదమ్మా. మరో పరిహారం కూడా లేదు. పంతులు గారు, నేను ఈ పూజ చేస్తాను. సరేనమ్మా. ప్రియా, కింద ముత్తైదువులున్నారు, వెళ్ళి పిలు. అలాగే అత్తయ్య. అమ్మా రాధిక, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుందా అమ్మా? అలాగే అత్తయ్య. జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద అమ్మా, పసుపు గణపతి మీద పువ్వులేయండమ్మా. కర్మఫలప్రదాయ నమః సర్వభూతహితప్రదాయ నమః ఓం లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః ఓం శుంకాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజగంధకాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః వికరాయ నమః తుంగిద్వే నమః గణాధ్యక్షాయ నమః మహాచంద్రాయ నమః సిద్ధాయ నమః బుద్ధిదాయ నమః సిద్ధిబుద్ధిదాయకాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి నమస్కరోమి ఓం శ్రీ మహాగణాధిపతయే దేవేభ్యో. అమ్మా, పసుపు గణపతి మీద అక్షింతలు వేయండి. రాధిక గారు, ఏమైంది? ఎందుకలా ఇబ్బంది పడుతున్నారు? గోరింటాకు పెట్టుకోవడం వల్ల చేతులకి ఇన్ఫెక్షన్ వచ్చి బొబ్బలెక్కాయి. రాధిక గారు, ఏది చూడండివ్వండి. ఈ చేతులతో ఇప్పుడు పూజ చేయకపోతే ఏమైంది? ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. కావాలంటే వ్రతం ఇంకో రోజు చేసుకోవచ్చు. వ్రతాన్ని మధ్యలో ఆపకూడదు. అవునా, పూజ ఆగితే అశుభం అని పంతులు గారు చెప్పారు. కావచ్చమ్మా, కానీ ఆ నొప్పితో రాధిక గారు ఎలా పూజ చేస్తారమ్మా? నాన్న కైలాష్, నువ్వేం కంగారు పడుకో.
నేను ఇప్పుడే డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఇదిగోమ్మా. హలో డాక్టర్ గారు, నేను శకుంతలదేవండి. చెప్పండి. మా కోడలు కళ్ళు తిరిగి పడిపోయింది. నాకెందుకో కంగారుగా ఉంది. మీరు ఒకసారి వచ్చి చెక్ చేయాలి. ఇప్పుడే వస్తాను. 10 minutes లో అక్కడ ఉంటాను. అలాగేనండి. వెంటనే బయలుదేరండి. ఉంటాను. పంతులు గారు, రాధిక గారికి పూజ ఆగకూడదనే తపనైతే ఉంది, కానీ అక్షింతలు పట్టుకోవడానికి కూడా పాపం ఈ చేతులు సహకరించడం లేదు. నేను తనకి సహాయం చేయొచ్చా? బాబు, పూజ చేసేదే మీ యొక్క యోగక్షేమాల కోసం. బేషుగ్గా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పూజ చేయొచ్చు. బాబు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. పూజ పూర్తయ్యే వరకు డాక్టర్ గారు వచ్చినా మధ్యలో పూజ ఆపకూడదు. రాధిక గారు, నొప్పి మీదైనా బాధ నాది. మీకు కష్టం కలిగితే నా కంట్లో కన్నీళ్ళొస్తున్నాయి. మీకు నేను తోడుంటాను రాధిక గారు. మీకన్నీ నేనే అవుతాను. బాబు, పసుపు తీసుకుని అమ్మవారి దగ్గర వేయండి. బాబు, ఆ కుంకుమ గణపతి మీద వేయండి. అయ్యా, అక్షింతలు వేయండి. అమ్మా, పూజ పూర్తయింది. వచ్చిన ముత్తైదులకి వాయనాలు ఇవ్వమ్మా.
అమ్మా హారతి ఇవ్వండి. హారతి తీసుకోండి. అమ్మా రాధిక, మీ అత్తయ్య గారి ఆశీర్వాదం తీసుకోమ్మా. దీర్ఘాయుష్మాన్ బాబా. అమ్మా రాధిక, మీ భర్త ఆశీర్వాదం తీసుకో అమ్మా. ఆశీర్వదించండి కైలాష్ గారు. ఆయుష్మస్తు ఆరోగ్యమస్తు ఐశ్వర్యమస్తు మనోసంకల్ప రాధిక గారు, అయ్యో, అమ్మ రాధిక, రాధిక గారు, రాధిక, రాధిక గారు ఏమైంది? రాధిక గారు, అమ్మ రాధిక, రాధిక గారు, రాధిక, రాధిక గారు, రాధిక గారు, రాధిక గారు, అమ్మ రాధిక. రాధిక గారు. అమ్మాయి సడన్ గా స్పృహ తప్పి పడిపోయిందండి. చాలా కంగారుగా ఉంది. వేరే ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్? చేతికి బొబ్బలొచ్చాక కూడా మధ్యలో ఆపకూడదని మా అక్క అలాగే పూజ చేసింది డాక్టర్. చేతికి ఆ బొబ్బలు రావడం వల్లే ఫీవర్ వచ్చి స్పృహ తప్పి పడిపోయింది. టెన్షన్ పడాల్సిందేమీ లేదు, కొద్దిసేపట్లో స్పృహలోకి వస్తుంది. ఉమ్. యాక్చువల్గా రాధిక నాకు బాగా తెలుసు. మెడిసిన్లో రాధిక నా స్టూడెంట్. చాలా క్లవర్.
ఎక్స్క్యూజ్ మీ మేడం. యా. హలో సార్, చెప్పండి. కస్తూరి గారు ఎక్కడున్నారు? ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చాను సార్. అలాగా? తనెవరో కాదు, మన మెడికో రాధిక. అవునా? ఏమైంది రాధికాకి? చిన్న హెల్త్ ఇష్యూ సార్, ప్రాబ్లం ఏం లేదు. ఓ, రాధిక చాలా బ్రైట్ స్టూడెంట్. ఎట్ ద సేమ్ టైం చాలా పొందికైన అమ్మాయి కూడా. స్టూడెంట్గా తను నాకు బాగా ఇష్టం. మన ప్రొఫెసర్స్ అందరూ అభిమానించే రాధిక మన దగ్గర ఒక విషయాన్ని దాచింది సార్. ఈ మధ్యనే మనకొక మాట కూడా చెప్పకుండా తన లవర్ బాయ్ని పెళ్లి చేసుకుంది. ఓకే డాక్టర్, ట్రీట్మెంట్ పూర్తవగానే మీరు అర్జెంటుగా కాలేజీకి రండి. రాధికకి మ్యారేజ్ విషెస్ చెప్పానని చెప్పండి. షూర్ సార్. ఓకే. డాక్టర్, మీరేదో లవర్ బాయ్ అంటున్నారేంటి? మేడం, అమ్మ రాధిక, మీరు? నేనేనమ్మా. మీ అత్తగారు ఫోన్ చేస్తే నీకు ట్రీట్మెంట్ చేద్దామని వచ్చాను. స్పృహ కోల్పోలేదా? సడన్ సర్ప్రైజ్. నీ లవర్ బాయ్తో పెళ్ళని కనీసం నాతో చెప్పాలని కూడా అనిపించలేదమ్మా. ఇంతకీ నీ లవర్ బాయ్ ఎక్కడమ్మా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, కనిపించరే. మేడం, తనే నా హస్బెండ్. హలో, కైలాష్ గారు. కైలాష్ గారు మా మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్ ఈవిడ. అవునా? నమస్తే డాక్టర్. ఇదిగోండి మీరు అడిగిన మెడిసిన్స్. రాధిక గారు ఇప్పుడు ఎలా ఉంది? చేయి నొప్పి ఎలా ఉంది? పర్లేదు కైలాష్ గారు. అంటే రాధిక తను ప్రేమించిన అమర్ని కాకుండా ఇతన్ని పెళ్లి చేసుకుందన్నమాట. అందుకే వీళ్ళంతా షాక్ అయి ఉంటారా? మీరంతా ఎందుకలా చూస్తున్నారు? రాధికకి లవర్ బాయ్తో పెళ్ళన్నానా? అవును డాక్టర్, మా అక్కకి లవర్ బాయ్తో పెళ్లి అని ఎందుకన్నారు? లవర్ బాయ్ ఏంటి? నథింగ్ మిస్టర్ కైలాష్. మీ వైఫ్ రాధిక పెద్ద పుస్తకాల పురుగు. చదువు తప్ప వేరే ధ్యాసే లేదు. ఒక లవర్ బాయ్ రాధిక లైఫ్లోకి వస్తే తప్ప తాను మారదేమో అనుకునేవాళ్ళం. నేను లవర్ బాయ్ అనేసరికి అంతా షాక్ అయ్యారు. డాక్టర్, రాధిక గారి హెల్త్ కండిషన్ ఏంటి? పర్లేదా ఇప్పుడు? కావాలంటే హాస్పిటల్ ఏమైనా అడ్మిట్ చేయాలా? అవసరం లేదు మిస్టర్ కైలాష్. రెస్ట్ తీసుకుంటే అంతా క్యూర్ అవుతుంది. అంతేకాదు, మీరంతా కొంచెం బయటికి వెళ్తే తనకు కాస్త గాలాడుతుంది. షూర్ డాక్టర్, వై నాట్? పదండి. టేక్ కేర్ రాధిక గారు. అమ్మ రాధిక, నేనెక్కడ అమర్ పేరు బయట పెడతానోనని టెన్షన్ పడ్డావు కదా? నువ్వంటే నీ భర్తకి అత్తగారికి ఎంత ఇష్టమో నీ హెల్త్ విషయంలో వాళ్ళు చూపించే ఆరాటంలోనే అర్థమవుతుంది. ఒక ఆడపిల్లకి ఆదరించే అత్తగారు భర్త దొరకడం కన్నా అదృష్టం ఏముంటుంది చెప్పు? నీ
నీ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. స్వాతి మేడం